ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. అయితే అమిత్ షా ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించలేదు. దీంతో పసుపు పార్టీపై ముస్లింలు మండిపడుతున్నారు. అంతిమంగా పోలింగ్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు తమకు దూరమవుతారా అని టీడీపీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. దీంతో నిన్నటి మొన్నటి వరకు దూకుడి మీద ఉన్న టీడీపీ కూటమి అకస్మాత్తుగా డిఫెన్స్లో పడింది. బీజేపీ నాయకుల ప్రకటనతో తెలుగుదేశం పార్టీ కూటమి ఆత్మరక్షణలో పడింది. భారీ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలు తమకు 100% దూరమవుతారని తెలుగుదేశం పార్టీ కూటమి భయాందోళనలు వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల రగడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తుంది. తాము ఈసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి తీరతామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిన తర్వాత వాటిని బడుగు బలహీన వర్గాల కోటాలో పెడతామన్నారు అమిత్ షా. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. रिलीजियस रिजर्वेशन केसीआर ने पूरे देश में एक ही राज्य ऐसा है जहां रिलीजियस रिजर्वेशन दिया जाता है जो संविधान सम्मत नहीं है, गैर संवैधानिक 4% रिलीजियस रिजर्वेशन दिया है। हम ये मुस्लिम रिजर्वेशन को समाप्त कर ये 4% SC, ST और OBC का रिजर्वेशन लाएंगे और न्याय देने का प्रयास भी करेंगे। వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లిం మైనారిటీల దుర్భర జీవితాలను నిశితంగా పరిశీలించారు. దీంతో ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపడానికి 4% రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. అంతేకాదు తమ మేనిఫెస్టోలో కూడా ముస్లింల రిజర్వేషన్ల రద్దు అంశాన్ని బీజేపీ చేర్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. మొత్తానికి సీన్ కట్ చేస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందని తెగేసి చెప్పారు పీయూష్ గోయల్. చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి పీయూష్ గోయల్ ఘాటు కామెంట్స్ చేశారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముస్లిం రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే తాజాగా జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన వైనాన్ని టీడీపీ నేతలు ఉదాహరిస్తున్నారు. గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఉంచి దానిని ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించాలని తప్పుబడుతున్నారు. కీలకమైన గుర్తుల విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సహకరించకపోతే ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రయోజనం ఏంటని టీడీపీ జనసేన నేతలు మండిపడుతున్నారు.